తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వాలి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడెప్పుడా అని చెప్పి మహిళలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా అధికారికంగా ఆ తేదీని కూడా ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్ 6 హామీలని వడివడిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ 4000 చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 4000 పెన్షన్ అనేది అందిస్తున్నారు. ఆ తర్వాత సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలవుతుంది. తర్వాత మరికొన్ని పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ తేదీని కూడా అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన కర్నూలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. అదే వేదిక మీద నుంచి ఆయన అనౌన్స్మెంట్ చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి యాక్చువల్గా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండే, కానీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే ఏ రాష్ట్రాల్లో అయితే ఉచిత బస్సు పథకం అమలవుతుందో అక్కడ పర్యటించి అక్కడ ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, అమలు చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి ఏమైనా అడ్డంకులు ఆటంకాలు ఉన్నాయా, వీటన్నిటి మీద కసరత్తు చేయండి అని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఆ కమిటీ ఇటు హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, మరికొన్ని చోట్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రులతో అధికారులతో భేటీ అయి పూర్తిగా కసరత్తు చేశారు. ఆ కమిటీకి సంబంధించిన రిపోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. ఇప్పటికే ఈ పథకం అనేది అమలు కావాల్సి ఉంది. సంక్రాంతి నుంచి అమలవుతుందని చెప్పారు, కాలేదు. ఉగాది నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు, కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. మహిళలందరికీ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకం అనేది అమలవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలవుతాయి, సూపర్ 6 హామీలు అసలు అమలు చేయట్లేదు, అలవి కాని హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో ప్రముఖమైనది తల్లికి వందనం. దీనికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ, దీనికి సంబంధించి కూడా ఒక డేటు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 12వ తారీఖు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. జూన్ 12కి అదే రోజున అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి రైతు కూడా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు. ఈ 2 పథకాలు కూడా జూన్ 12న అమలు చేసే దాంట్లో ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అమలైతే సూపర్ 6 హామీలు 90% అమలైనట్టే అని చెప్పాలి. సో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖున అమలు చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ తేదీని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.